నిజంగా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియదేమో అని అనిపిస్తుంది. ఆయన చేస్తున్న పనులు చూస్తుంటే. ఎందుకంటే రాజకీయాలు అంటేనే మనందరికీ తెలుసు. మనం ఏదైనా సహాయం చేస్తే దానివల్ల మనకు ఎన్ని ఓట్లు వస్తున్నాయి, మనకి ఎంత లాభం జరుగుతుంది అని ఆలోచించే రాజకీయ నాయకులున్న ఈ రోజులలో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి రాజకీయాలు ఆలోచించకుండా, స్వార్థం లేకుండా ఇలా ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్ళిపోతుండో దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు నేను. ఓజీ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా తన అభిమాని ఓజీ సినిమా డైరెక్టర్కి అయితే కారును బహుమతిగా ఇచ్చి తన అభిమాని కళ్ళల్లో అయితే ఆనందాన్ని నింపిండు. సుజిత్ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగానైతే పంచుకున్నాడు. నన్ను ఇష్టపడే నా అభిమాన హీరో చేతుల మీద ఇలాంటి బహుమానాన్ని అందుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పి సోషల్ మీడియా వేదికగానైతే తన ఆనందాన్ని పంచుకున్నాడు. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు తన అభిమానికి కారును బహుమతిగా ఇస్తే, మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు స్కూల్ పిల్లలకు కంప్యూటర్ ల్యాబ్ సరిగా లేదు అని చెప్పేసి తెలుసుకొని ఆ పిల్లలకు దాదాపుగా 25 లక్షల రూపాయలు వెచ్చించి ఆ పిల్లలకు కంప్యూటర్ ల్యాబ్ని ఏర్పాటు చేసిండు. ఆ పిల్లల భవిష్యత్తు కూడా నేను అండగా ఉన్నాను అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చిండు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అక్కడ పవన్ కళ్యాణ్ గారు తన అభిమానికి కారుని గిఫ్ట్గా ఇచ్చి ఆ అభిమాని కళ్ళ ఆనందం చూస్తే ఇటు పిల్లల భవిష్యత్తుకు ఏది అవసరం అని చెప్పేసి ఆలోచించి 25 లక్షల రూపాయలు వెచ్చించి ఆ పిల్లలకి ఈ కంప్యూటర్ ల్యాబ్ని ఏర్పాటు చేసిండు. ఆయన ప్లేస్లో వేరే రాజకీయ నాయకుడు ఉంటే మేబీ మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ప్లేస్లో వేరే రాజకీయ నాయకుడు ఉంటే ఆ పిల్లలకి మేము ఇంత చేస్తున్నాం కదా, నాకేంటి యూజు, అసలు వీళ్ళకు ఓటక్కే లేదు కదా, వీళ్ళు నాకేమన్నా యూజ్ అవుతారా అని చెప్పేసి చాలామంది రాజకీయ నాయకులు అయితే ఆలోచిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిల్లల భవిష్యత్తు కోసము ఆయన 25 లక్షల రూపాయలు వెచ్చించి ఆ పిల్లలకు కంప్యూటర్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం. గతంలో మనందరికీ తెలుసు, పిల్లలకు ఆట స్థలం లేదని చెప్పి సొంత నిధుల్ని 60 లక్షల రూపాయలు వెచ్చించి ఆ పిల్లలకు కూడా ఏ విధంగా ఆ యొక్క గ్రౌండ్ లేదంటే ఆ గ్రౌండ్ ఇప్పించిండో మనం అందరం చూసినాం ఆయన గెలిచిన తర్వాత. అదేవిధంగా పిఠాపురంలో తాగడానికి సరైన నీళ్లు రావట్లేదంటే వాళ్ళకి ఫిల్టర్ వాటర్ని అయితే ఏర్పాటు చేసింది పవన్ కళ్యాణ్ గారు. స్కూల్ పిల్లలనే కాదు, అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికి ఎలాంటి సహకారం కావాలన్నా క్షణాల్లో చేసుకుంటూ వెళ్ళిపోతాను. ముఖ్యంగా ఆయన శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలో 100కు 200% న్యాయాన్ని చేస్తూ ఇలాంటి ప్రజలు ఒకవైపు అందులో క్రికెట్ జట్టు వాళ్ళకి సహకారం అందిస్తుండు, మరొక వైపు స్కూల్ పిల్లలకు సహకారం అందిస్తుండు. ఓట్లు సీట్లు అని చూడకుండా ప్రజలకు ఏది కావాలో చేసుకుంటూ పోతుండు. మొన్నటికి మొన్న అందులో క్రికెట్ జట్టు వరల్డ్ కప్ను సాధించి పవన్ కళ్యాణ్ గారిని కలిసిరు. అందులో క్రికెట్ జట్టు ఉమెన్స్ టీం అయితే ఆ కలిసిన సందర్భంగా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క క్రీడాకారునికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసిండు. కోచ్లకు కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసిండు. అదేవిధంగా ఆ అందులో క్రికెట్ జట్టు సభ్యులు కనీసం మాకు సరైన వసతులు లేవు, మాకు ఏదైతే మ్యాచ్ ద్వారా వచ్చే ఫీజు, అందులో క్రికెట్ జట్టు కెప్టెన్ మాట్లాడుతూ మా ఊరికి సరి అయిన రోడ్డు వసతి లేదు, అదేవిధంగా మేము మ్యాచ్ ఆడితే వచ్చే ఫీజుతోటే మా ఇంట్లో బియ్యం కానీ నిత్యావసర వస్తువులు కానీ మా ఇంట్లో సరైన సరుకులు కానీ తెచ్చుకుంటాము, మాకు ఇండ్లలో కనీసం సరైన వసతులు కూడా లేవు అని చెప్పేసి ఆ అందులో క్రికెట్ జట్టు వరల్డ్ కప్ సాధించిన తర్వాత ఆ కెప్టెన్ చెప్తున్న మాటలు విని పవన్ కళ్యాణ్ గారు అయితే చలించిపోయారు. వెంటనే ఆ ఏదైతే వాళ్ళకు రోడ్డు లేదని చెప్పిందో ఆ రోడ్డు కోసం దాదాపుగా ఏదైతే పొద్దున పవన్ కళ్యాణ్ గారిని దగ్గరికి వచ్చి చెప్పగానే సాయంత్రం వరకు కావాల్సిన నిధులు మంజూరు చేసిండు. ఆ రోడ్డుకు కావాల్సిన దాదాపుగా 6 కోట్ల రూపాయల నిధులని పవన్ కళ్యాణ్ గారు అయితే మంజూరు చేసిండు. అదేవిధంగా వాళ్ళకి సరైన వసతులు లేవు, అదేవిధంగా వాళ్ళకి నిత్యావసర వసతులు కూడా సరిగా లేవు అని చెప్పేసరికి చలించిపోయిన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులతో పాటు కనీస వసతులు ఒక లైటు, ఫ్యాను, అదేవిధంగా ఫ్రిడ్జ్, వాళ్ళకు కావాల్సినవి అన్నీ వాళ్ళ ఇంట్లోనైతే సమకూర్చడం జరిగింది. నిజంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే వాళ్ళకు ఒక శాలువా కప్పేసి 1 లక్ష రూపాయలు ఇచ్చేసి అయిపోయిందని చెప్పి చేతులు దులిపేసుకున్న ఈ రోజులల్లో, అలాంటి రాజకీయ నాయకున్న ఈ రోజులలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బాధలు విని వెంటనే వాళ్ళకు రోడ్ శాంక్షన్ చేయడం, వాళ్ళ కనీస అవసరాలు ఏమున్నాయని చెప్పి అవి తీర్చడం. నిజంగా ఈ విధంగా ఏ రాజకీయ నాయకుడిని ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళకి చేయడం వల్ల వాళ్ళు అసలు ఇంతకుముందు కలకు ఆయనకు ఓటేసారో లేదో తెలియదు, ఫ్యూచర్లో వేస్తారో లేదో కూడా తెలియదు. ముఖ్యంగా అందులో క్రికెట్ జట్టు అంటే ఏ విధంగా చూస్తారో మన అందరికీ తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అందరినీ ఒకేలా చూస్తాడనడానికి ఇంతకు మించిన ఉదాహరణ అయితే అవసరం లేదు.
అందుకే పవన్ కళ్యాణ్ అంటే మానవత్వంలో దేవుడు అని ఆయన అభిమానులు అంటారేమో. ఎందుకంటే ఇవన్నీ చూస్తుంటే మనకు కూడా అనిపిస్తుంది నిజంగా ఒక రాజకీయ నాయకుడు ఇంత నిస్వార్థంగా పనిచేస్తూ నిజంగా ప్రజలందరూ మెప్పు పొందుతుంటే పవన్ కళ్యాణ్ చాలామంది విమర్శలు వేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ చేసే పనులు ఈ సమాజానికి అర్థమైపోతే కొంతమంది మీడియా చేసే పనులను చూపించకపోవచ్చు, కానీ మాలాంటి వాళ్ళు ఒక మంచి వ్యక్తి చేసే పనులను ఖచ్చితంగా సమాజానికి చూపిస్తాడు. పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ అంటే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆయన చేస్తున్న పనులు అయితే ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాల్సిందే. నా తరపున అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులకి సెల్యూట్ చేస్తున్నా. మీలాంటి నాయకులు ఈ సమాజానికి అవసరం అని కూడా నేను తెలియజేస్తున్నా. జై హింద్.